ఈ రోజుల్లో ఉద్యోగం కోసం జరిగే పోటీ ఎంత స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. ఐఐటీలు, ఐఐఎంలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన వారు కూడా మంచి ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆ రేస్నే ప్రశ్నిస్తున్నారు. తమకంటూ ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకుంటూ సాధ్యం కాదని అనుకున్న దాన్నే సాధ్యంగా మార్చేస్తున్నారు. ఇలాంటి ఒక స్మార్ట్ ఆలోచనతో ముంబైకి చెందిన ఓ సాధారణ ఆటో డ్రైవర్ రోజు ఆటో నడపకుండా నెలకు 5 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. అతను ఎలాంటి యాప్ వాడడం లేదు, ఎలాంటి టెక్నాలజీ లేదు, పెట్టుబడి లేదు. కానీ అతని దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. అదే అతని జీవితాన్ని మార్చేసింది. ప్రతిరోజు అతను తన ఆటోను ముంబైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట పార్క్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ వీసా అపాయింట్మెంట్ కోసం వచ్చే ప్రజలు తమ బ్యాగులు లోపలికి తీసుకెళ్లలేరు. భద్రతా నిబంధనలు చాలా గట్టిగా ఉంటాయి. ఎంబసీలో లాకర్స్ కూడా అందుబాటులో ఉండవు. ఇప్పుడు అదే సమస్యను ఈ ఆటో డ్రైవర్ ఒక అవకాశంగా మార్చుకున్నాడు. వీసా ఇంటర్వ్యూకు వచ్చిన లెన్స్ కార్డ్ నాయకుడు రాహుల్ రూపాని తన అనుభవాన్ని లింక్డ్ఇన్ లో పంచుకుంటూ చెప్పారు. సార్, మీ బ్యాగు నాకు ఇవ్వండి, నేను సురక్షితంగా ఉంచుతాను. ఛార్జీ 1000 రూపాయలు మాత్రమే. అవును, ఒక్కో కస్టమర్ బ్యాగును సేఫ్ గార్డ్ చేయడానికి అతను 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఒక రోజు 20 నుంచి 30 మంది కస్టమర్లు, అంటే రోజుకు 20,000 నుండి 30,000 రూపాయలు. ఇక నెలకు 5 నుండి 8 లక్షలు. ఆటో డ్రైవర్ ఇది చట్టబద్ధంగా చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులతో ఒప్పందం చేసుకుని లాకర్ లాంటి ఏర్పాట్లు చేశాడు. ఆటో కేవలం ఒక పోర్టబుల్ స్టోరేజ్ యూనిట్ లా పనిచేస్తోంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.